నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్. రెడీగా ఉన్నారా పిల్లలు? మీరంతా గుడ్ మార్నింగ్ చెప్పారా ఇప్పుడు? ఓకే, సరే. మరి మనము కొన్ని మంచి అలవాట్ల గురించి మాట్లాడుకున్నాం కదా, మరి మీరు అన్నీ ఆచరిస్తున్నారా, చేస్తున్నారా లేదా? ఒక్కొక్కటి చెప్పండి, ఏమేమి చేస్తున్నారు? మనము కొన్ని నేర్చుకున్నాం కదా, అవన్నీ ప్రతిరోజు ఆచరిస్తున్నారా? చెత్తను చెత్తబుట్టలో వేయాలి, బయటికి వెళ్ళినప్పుడు రుమాలు వాడాలి, ఇంకా చక్కగా తల దూకోవాలి, ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాలి. సరే, ఇవన్నీ చేస్తున్నారు కదా. చేయకపోయినా కూడా అన్నీ నేర్చుకోవాలి ఇప్పుడు. ఓకేనా? సరే, మరి ఈ రోజున ముందుగా మనము దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభలో పనిచేస్తూ ఉన్న, అంటే స్టేట్ రిసోర్స్ సెంటర్ ఈసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్లో పనిచేస్తూ ఉన్న సుజాత గారు, అధ్యాపకురాలు తను, మనకు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు కదా. పిల్లలు ఎలా నేర్చుకుంటారు, దానిపైన పరిశోధనలు ఏం జరుగుతూ ఉన్నాయి, సో మనం ఏం చేయాలి, తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి, అలాగే ఉపాధ్యాయులుగా లేదా అంగన్వాడీ టీచర్స్గా మనం ఏం చేయాలి, పిల్లలకు ఎలాంటి అవకాశాలు అందించాలి, ఇట్లాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది కదా. మరి మరికొన్ని అంశాలు కూడా తను మాట్లాడడం జరిగింది, అవి కూడా చూద్దాం. మరి సో ఇప్పటిదాకా మనము తెలుసుకున్న ఈ నిపుణులు చెప్పిన దాన్ని బట్టి అయితేనేమి, పరిశోధనలు బట్టి అయితేనేమి, పిల్లలు నేర్చుకునే విధానాల గురించి తెలుసుకున్నాం, ఎలా నేర్చుకుంటారా అన్నది తెలుసుకున్నాం అన్నమాట. అయితే తల్లిదండ్రులుగా, టీచర్లుగా, ఒక ఈసీఈ ఎడ్యుకేటర్స్గా మన బాధ్యత అంతా ఏంటి అంటే, పిల్లలు ఇది చాలా ఉత్సాహంగా ఉంటారని తెలుసుకున్నాము, వాళ్ళు మ్యానిపులేట్ చేస్తూ తెలుసుకుంటారని తెలుసుకున్నాము, అనుకరణ ద్వారా, తర్వాత ప్రయోగాల ద్వారా, తర్వాత అనుకరించడం ద్వారా, పెద్దలతో ఇంటరాక్షన్ ద్వారా, పరిశీలించడం, మొత్తం ముఖ్యంగా ఏంటంటే పరిశీలించడం ద్వారా నేర్చుకుంటారని తెలుసుకున్నాం. అయితే ఈ నేర్చుకునే ఇది కూడా వాళ్ళ వాళ్ళ శైలులు వేరే వేరేగా ఉంటుందని చెప్పుకున్నాం. కొంతమంది పిల్లలు విని నేర్చుకుంటారనమాట, అంటే వినడం ద్వారా ఎక్కువ విషయాలని గ్రహిస్తారనమాట. వీళ్ళనే మనము ఆడియో లెర్నర్స్ అంటాం. ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఏదైనా విషయాన్ని గట్టిగా పైకి చదవటంతో విని బాగా నేర్చుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా మాట్లాడడము, ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా విషయాలు చెప్తే అది విని నేర్చుకోవడము, చాలా తొందరగా గ్రహించేస్తారనమాట. వీళ్ళ ఏంటంటే చాలా మంది పిల్లలు, వీళ్ళు ఎంతో క్లాస్ రూమ్ తరగతి అంతా కూడా చాలా నాయిసీగా ఉన్నా కూడా వీళ్ళు టీచర్ చెప్పేది విని చక్కగా రాసేసుకొని గ్రహిస్తారనమాట. వీళ్ళు ఏంటంటే చాలా మంది వేరే వాళ్ళ పేర్లు మర్చిపోయినా కూడా పేర్లు గుర్తుంటాయి, వాళ్ళ మొహాలు గుర్తుండవు. వీళ్ళు చక్కగా వినడం, అంటే టేప్ రికార్డర్లో మనం ఏదైనా పెట్టినా కూడా, రేడియో ద్వారా ఏదైనా విషయాలు వినిపించినా, లేకపోతే టీచర్ ఏదైనా కథ వినిపించినా, లేకపోతే టీచర్ ఏదైనా కబుర్లు చెప్పినా, ఇలాంటి వాటి కృత్యాల ద్వారా ఇటువంటి పిల్లలు సులభంగా గ్రహించగలుగుతారు. ఇంకొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే టీచర్ చెప్పేది ఎక్కడో వింటారు, కానీ టీచర్ ఏదైనా చూపిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు దాన్ని బట్టి చూసి నేర్చుకుంటారనమాట. సో ఇలాంటి పిల్లల్ని మనం విజువల్ లెర్నర్స్, అంటే చూడడం ద్వారా నేర్చుకుంటారనమాట. సో టీచర్ ఇక్కడ ఏం చేయాలి, కథని ఒకరోజు వినిపిస్తుంది, ఇంకొక రోజు ఫ్లాష్ కార్డ్స్, కథా పుస్తకాలు లేదా మోడల్స్, లేకపోతే ఇంకేమైనా సీక్వెన్స్ కార్డ్స్, ఇలాంటివన్నీ చూపించి టీచరు కథని చెప్పటం ద్వారా ఈ పిల్లలు సులభంగా గ్రహిస్తారు. వీళ్ళంటే చూడటం ద్వారా ఎక్కువ విషయాల్ని గ్రహిస్తారనమాట. అంటే చార్ట్లు, పోస్టర్లు, డ్రాయింగ్స్, ఇలస్ట్రేషన్స్, మిగతా ఏదన్నా ఉదాహరణలు మనం డ్రా చేసి చూపిస్తే, లేదా ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, టీచరు డ్రాయింగ్ వేస్తూ ఉంటే వీళ్ళు కథ చెప్తూ ఉంటే వీళ్ళు కూడా డ్రాయింగ్ వేసుకుంటూ, అంటే ముఖ్యంగా చూసి వీళ్ళు ఎక్కువగా గ్రహిస్తారనమాట.
ఇంకొంతమంది పిల్లలు ఉంటారు, వీళ్ళు చాలా చురుగ్గా ఉంటారు, వీళ్ళకి ఏదైనా కూడా చేతికిస్తే గానీ నేర్చుకోరనమాట. సో వీళ్ళు ఏంటంటే స్పర్శ ద్వారా ఎంతసేపు టీచర్ చెప్తుంది చూస్తారు, వింటారు, చూస్తారు, కానీ వీళ్ళ చేతికి ఇస్తే వీళ్ళు దాన్ని స్వయంగా దాన్ని మ్యానిపులేట్ చేసి అది ఎలా ఉంది, ఇదేమన్నా మెత్తగా ఉందా, లేకపోతే ఇదేమన్నా గట్టిగా ఉందా, దీన్ని ఇంకో రకంగా ఏమన్నా వాడచ్చా, లేకపోతే ఫ్రూట్స్ అయితే ఇది పుల్లగా ఉందా, తీయగా ఉందా, దీన్ని కూరలో వేసుకోవచ్చా, ఉత్తదే తినచ్చా, ఇన్ని రకాలుగా వాళ్ళు అంటే స్వయంగా వాళ్ళు చేసి తెలుసుకునేది విధంగా ఉంటారనమాట. వీళ్ళు తరగతి గదిలో చాలా యాక్టివ్గా ఉంటారు, ఒక్క నిమిషం కూర్చోలేరు. ఏదన్నా ఒక్క నిమిషం కూర్చుంటే మళ్ళీ టీచర్ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి నేను ఇలా వేశాను, ఇలా చేశాను అని చెప్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళ క్యారెక్టర్స్ ఇలా ఉంటాయన్నమాట. అయితే తల్లిదండ్రులుగా, టీచర్లుగా మనము పిల్లల్లో ఈ నేర్చుకునే శైలులు ఎందుకు తెలుసుకోవాలి, వీటి వల్ల ఏదైనా లాభం ఉందా? అవును, వాళ్ళు విని నేర్చుకుంటున్నారు, కొంతమంది చూసి నేర్చుకుంటున్నారు, కొంతమంది చేసి నేర్చుకుంటున్నారు. దానిలో తప్పేముంది అని మీరు అనుకోవచ్చు. ఇందులో తప్పేమీ లేదు, బాధ్యత అంతా మన మీద ఉందన్నమాట. ఈ ప్రీ స్కూల్ వయసులో మనం ఇందాక చెప్పుకున్నాం, పిల్లలు ఎంతసేపు ఆడుతూ పాడుతూ బండిల్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో వాళ్ళని డీల్ చేయడానికి, వాళ్ళని మనము హ్యాండిల్ చేయడానికి మనకు కూడా బండిల్స్ ఆఫ్ ఎనర్జీ ఉండాలి. సో ఇక్కడ టీచర్కి ఒక సులభమైన మార్గం ఏంటంటే, తనకున్న తరగతిలో అంగన్వాడీ సెంటర్లో తనకున్న పిల్లల్లో ఎవరు విని నేర్చుకుంటున్నారు, ఎవరు బాగా వింటున్నారు టీచర్ కథ చెప్పేటప్పుడు, ఎవరు నేను ఫ్లాష్ కార్డ్స్ కానీ కథా పుస్తకం చూపించినప్పుడు ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉండి చూసి నేర్చుకుంటున్నారు, ఎవరు చేసి నేర్చుకుంటున్నారు అన్న విషయాన్ని టీచర్ అర్థం చేసుకొని తను చెప్పే బోధనా పద్ధతిలో 3 రకాలు ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నాం, జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఆర్ ది గేట్ వేస్ ఆఫ్ నాలెడ్జ్, వీటి ద్వారానే మనము గ్రహిస్తున్నాము. సో మనం ఏం చేయాలి, మన బోధనా పద్ధతిలో అంటే మనం కథ చెప్తే గాని, సంభాషిస్తే గాని, ఏదైనా పిల్లలతో మాట్లాడితే గాని, ఒక ఆట ఆడిచ్చినప్పుడు పిల్లలకి వినడానికి అవకాశాలు ఇవ్వాలి, చూడ్డానికి అవకాశాలు ఇవ్వాలి, చేత్తో చేసి తెలుసుకునేదానికి అవకాశాలు ఉండాలి. అంతేగాని కథ అనగానే ఏముందిలే అని రోజు వినిపించే అనుకోండి, కొంతమంది పిల్లలకి ఇంట్రెస్ట్ పోతుంది. రోజు వినడం 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 ఎంతసేపు అటెంటివ్గా పిల్లలు కూర్చోలేరు. సో కాబట్టి ఈ 3 రకాల పద్ధతుల్ని మన అంగన్వాడీ టీచర్స్ మీరు ఉపయోగించాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసరికి, మా పిల్లవాడు ఏ రాయట్లేదు, మా పిల్లవాడు బి రాయట్లేదు, మా పిల్లవాడికి అసలు నోరు తిరగట్లేదు, వాడికి గుర్తుండట్లేదు, ఇవన్నీ చాలా కంప్లైంట్స్. తర్వాత ఇతర పిల్లలతో పోలిస్తూ వాడు ప్రైవేట్ బడికి పోయినాడని వాడు 1000 వరకు చెప్తున్నాడు, ఇలాంటివన్నీ మనం సాధారణంగా వింటూనే ఉంటాం. సో ఇక్కడ తల్లిదండ్రులు ఒక చిన్న విషయాన్ని గ్రహించాలి. అదేంటంటే, తన పిల్లవాడు ఎలా ఇష్టపడుతున్నాడు అంటే, ఏబిసిడి నేర్చుకోవడం ఒక పాఠం ద్వారా నేర్చుకోవడం ఇష్టపడుతున్నాడా, ఊరికే లేకపోతే పలక మీద రాసి 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 వాడు రాయట్లేదు అని అనుకోవటం కాకుండా, సో వినడం ద్వారా నేర్చుకుంటున్నాడా, లేకపోతే చూడడం ద్వారా నేర్చుకుంటున్నాడా, లేకపోతే ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నాడా అన్నది గ్రహించి, సో వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో గనక మనం నేర్పిస్తే పిల్లలు సులభంగా నేర్చుకుంటారు. ఎప్పుడైతే పిల్లలు ఇష్టంగా నేర్చుకుంటారో అది జీవితాంతం అభ్యసన లెర్నింగ్ అన్నది జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు అందరూ కూడా. సో ఇవన్నీ మీరు చెప్తున్నారు, బానే ఉంది మేడం, మరి నిజంగా ఇవన్నీ జరుగుతోందా అంటే మన కరికులంలో అన్నీ ఉన్నాయి. సో అక్షరాలను నేర్పించేటప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము, ముందు అక్షరాన్ని వినిపిస్తున్నాము, తర్వాత చూపిస్తున్నాము, ఎన్నో ఆటల ద్వారా వాటిని బలోపేతం చేస్తున్నాము, తర్వాతనే రాయడానికి అవకాశం ఇస్తున్నాము. ఇది కాకుండా వర్క్ బుక్స్ లో మనం ఏం చేస్తున్నామంటే హోమ్ స్కూల్ కనెక్షన్స్ కింద ఇంటి పని అని ఇస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరు కూర్చొని చక్కగా ఒక యాక్టివిటీని ప్లాన్ చేసి ఇవ్వటం జరిగింది అన్నమాట. సో ఇవన్నీ కూడా మన కరికులంలో ఉన్నాయి. సో మన బాధ్యత ఏంటి అంటే పిల్లలకి నేర్చుకోవడానికి అవకాశాలు ఇవ్వాలి, పిల్లలతో మాట్లాడడానికి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళ భావాల్ని వ్యక్తం చేసేదానికి మనం అవకాశాలు ఇవ్వాలి. ఇలా అన్ని చేసినప్పుడే తల్లిదండ్రులుగా, టీచర్లుగా, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్, ఎడ్యుకేటర్స్గా మన బాధ్యత ఏంటి అంటే మనము పిల్లలకి అన్యాయం చేయకుండా వాళ్ళకి తగినన్ని అవకాశాలు ఇచ్చినట్లయితే
వాళ్ళు పూర్తి స్థాయి సామర్థ్యాలను తెచ్చుకోగలుగుతారు. ఎప్పుడైతే మనం పూర్తి స్థాయి సామర్థ్యాలను బయటికి తీసుకొచ్చి ఇవ్వగలుగుతామో వాళ్ళల్లో ఫుల్ పొటెన్షియల్, హోలిస్టిక్ డెవలప్మెంట్, సంపూర్ణ అభివృద్ధి జరిగి రేపు పొద్దున వాళ్ళు మంచి పౌరులు, అన్ని విధాలుగా మంచి పౌరులను తీర్చిదిద్దిన వాళ్ళము అవుతాం అన్నమాట. సో అందుకనే ఇటీవల కాలంలో పూర్వ బాల్య దశ మీద ఎంతో ప్రాముఖ్యత సంతరించుకొని ఇప్పుడు ప్రతి వాళ్ళు ఈ 8 years అని చెప్పటం జరిగింది. సో కాబట్టి టీచర్స్, సూపర్వైజర్స్, సిడిపిఓస్, తల్లిదండ్రులు మీరందరూ కూడా మహత్తర కార్యక్రమము, ఒక పెద్ద మంచి ప్రాజెక్టులో వర్క్ చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్ వాళ్ళని 100th ఎపిసోడ్కి కంగ్రాచులేట్ చేస్తూ మీరందరూ ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుని మనం చెప్పేవన్నీ కూడా పిల్లలకి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సో చూశారు కదా, పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు అనేది తను చెప్పడం జరుగుతుంది. సో ఎలా నేర్చుకుంటారని చెప్పారు? చూడడము, వినడము, చేయడము, ఇవన్నీ ముఖ్యమైన అంశాలు. సో వీటినన్నిటినీ కూడా మన ప్రణాళికలో పెట్టుకోవడం జరిగింది. అదే చెప్తూ ఉన్నారు. సో ఈ ప్రణాళిక తయారు చేయడానికి సహకరించిన వారు కూడా డిడిఎంఎస్ వాళ్ళు. సో వాళ్ళకి ప్రణాళికలో ఏమేమి అంశాలు చేర్చడం జరిగింది అనేది, ఎందుకంటే ఈ స్టడీస్, రీసెర్చ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ప్రణాళికలో, మన సిలబస్లో, మన పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు సంబంధించిన సిలబస్లో ఇవన్నీ చేర్చడం జరిగింది. సో ఇవన్నీ చెయ్యడం ద్వారా పిల్లలకు మీరు అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ కేంద్రంలో మీరు ఈ అవకాశాలు కల్పించడం ద్వారా, చెప్పడం ద్వారా, చేయించడం ద్వారా, వినిపించడం ద్వారా, ఏవైతే మనం సిలబస్లో పెట్టుకున్న యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ చేయడం ద్వారా పిల్లలకి హోలిస్టిక్ డెవలప్మెంట్, ఇంతకుముందుకు చెప్తున్నారు చూడండి, హోలిస్టిక్ డెవలప్మెంట్ అండి అనేసి. సో పూర్తి స్థాయిలో వాళ్ళకు ఎంతవరకు సామర్థ్యం అనేది ఉందో అంతవరకు మనము వాడి సామర్థ్యాన్ని పెంచడంలో మనం సహాయపడాలి. అండ్ తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. పిల్లల్ని అలా వదిలేసి వెళ్ళకండి, పిల్లలతో కూర్చోండి, పిల్లలతో చేయించండి, పిల్లలతో మాట్లాడండి. ఇప్పుడు ఏవైతే మనం మాట్లాడుతూ ఉన్నామో, చేయిస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా పిల్లలతో చేయిస్తూ ఉండండి. మీకు చేతనైనంత వరకు మీరు చేయించండి, తల్లిదండ్రులు ముఖ్యంగా. సో వాళ్ళని అలా వదిలేయకండి. ఈ వయస్సు అనేది చాలా ముఖ్యమైనది అని పదే పదే మీకు చెప్తా ఉన్నాం. సో ఇప్పుడు కనుక మీరు వాళ్ళకు ఎంత సమయం కేటాయించగలిగితే వాడు రేపు అంత బాగా ఎదగగలుగుతాడు. ఓకే, సరే. నెక్స్ట్ మనము November 14th దగ్గరకు వస్తుంది. ఒక అంగన్వాడీ సెంటర్లో పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుతున్నారు. సో బాలల దినోత్సవం సమీపిస్తుంది. పిల్లలు, మీకు ఆ రోజున పండగ రోజు, బాలలందరికీ పండగ.
ఆ రోజున చక్కగా మీరు ఇలాగా పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ మిఠాయిలు పంచుకుంటూ ఎంజాయ్ చేయాలి. ఆ రోజంతా మీకు పండగ. ఓకేనా? సరే, నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము కే అక్షరం గురించి మాట్లాడుకున్నప్పుడు వర్క్ బుక్లో కే అక్షరము ఇంక సంబంధించిన ఎల్కేజీ వర్క్ బుక్లో 3rd పేజ్ చూద్దాం. ఇక్కడ కొన్ని వస్తువులు ఇచ్చినారు. ఈ వస్తువుల్ని కే అక్షరానికి గుర్తించి ఆ తర్వాత సర్కిల్ చేయమన్నారు. సర్కిల్ అంటే గుండ్రం చుట్టమన్నారు అనమాట. ఓకేనా? కే దేనికి? క్యాపిటల్ కేకి, స్మాల్ కేకి. ఓకేనా? ఓకే. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, దిస్ ఇస్ అ కైట్. మరి కైట్లో మొదటి అక్షరం ఏంటి? కే కదా? ఎస్. సర్కిల్ చుట్టేద్దామా? ఎస్. ఓకే, చుట్టేసాం. హూ ఈస్ హీ? కింగ్. కింగ్. కింగ్లో మొదటి అక్షర శబ్దం ఏంటి? అక్షరం కే కదా? ఎస్. కేకి మనము సర్కిల్ చుట్టేద్దాం. వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? కీస్. దీస్ ఆర్ కీస్ కదా? కీస్. ఓకే, కీస్లా మొదటి అక్షరము కే కదా? సర్కిల్ చుట్టేస్తున్నాం. వెరీ గుడ్. ఇప్పుడు మనము క్యాపిటల్ కేకి సర్కిల్ చుట్టేసాం. ఇక్కడ చూడండి. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ అ కీబోర్డ్. కీబోర్డ్లో మొదటి అక్షరము కే కదా? సర్కిల్ చుట్టేద్దామా? ఎస్, దిస్ ఇస్ స్మాల్ కే. వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? కెటిల్. కెటిల్లో మొదటి అక్షరము కే కదా? ఎస్, సర్కిల్ చుట్టేసాం. క్యాంగరూ. క్యాంగరూలో మొదటి శబ్దం ఏంటి? కే కదా? మొదటి అక్షరము కే. వెరీ గుడ్. ఓకే. ఫింగర్ ప్రింటింగ్. 8th యాక్టివిటీ ఫింగర్ ప్రింటింగ్. కలర్ ద లెటర్ క్యాపిటల్ కే ఇన్ గ్రీన్ కలర్ అండ్ స్మాల్ కే ఇన్ రెడ్ కలర్. ఇక్కడ క్యాపిటల్ కే ఇచ్చారు, స్మాల్ కే ఇచ్చారు. క్యాపిటల్ కేనేమో వేలి ముద్రలు అనమాట. గ్రీన్ కలర్తో వేలి ముద్రలు వేయమన్నారు. ఆ తర్వాత స్మాల్ కేకి రెడ్ కలర్తో చేయమన్నారు. ఓకేనా? అంగన్వాడీ కార్యకర్త ముందు ఏం చేయాలి? ముందుగానే కలర్స్ మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, గ్రీన్ కలర్ వేద్దామా? క్యాపిటల్ కేకి గ్రీన్ కలర్ అన్నారు కదా? యా, ఇక్కడ చూడండి ఈ 4 ఫింగర్ కే చూడండి. మనము ఆ రైటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్రకారమే వేయాలి. ఓకేనా? చూడండి, క్యాపిటల్ కే అనుకుంటూ వేయాలి. దిస్ ఇస్ స్టాండింగ్ లైన్. ఇక్కడ యారో మార్క్స్ మనకి ఇచ్చారు కదా? యారో మార్క్స్ ప్రకారము మనము వేస్తున్నాము. ఓకేనా? తర్వాత హియర్ పైనుంచి కింద దాకా ఒక గీత గీత. ఆ తర్వాత మధ్య నుంచి ఇంకొక అడ్డు గీత. ఓకేనా? క్యాపిటల్ కే. ఓకేనా చిల్డ్రన్? ఓకే, అయిపోయింది. దెన్ ఇక్కడ చూడండి, స్మాల్ కేకి రెడ్ కలర్ ఏమన్నారు కదా? చూడండి ఇలాగా రెడ్. చూడండి, కాన్సన్ట్రేట్ చేసి పిల్లవాడు పక్కకు వచ్చినా కూడా ఏమీ అనవద్దు. చూడండి నీ కలర్. ఈ రాసే విధానము చాలా ముఖ్యం మనకి. ఓకేనా? ఈ విధంగా క్యాపిటల్ కే అండ్ స్మాల్ కేకి కలరింగ్ వేయించాలి. ఓకేనా? తర్వాత టీచర్ టిప్ ఏంటంటే ఎంకరేజ్ ద చైల్డ్ టు నేమ్ ద లెటర్ ఆఫ్టర్ కలరింగ్.
ఈ కలరింగ్ అయిపోయిన తర్వాత పిల్లవాడిని క్యాపిటల్ కే అని స్మాల్ కే అని పలికించాలి. సే ఇట్ అగైన్ చిల్డ్రన్. క్యాపిటల్ కే స్మాల్ కే, క్యాపిటల్ కే స్మాల్ కే. చూసారు ఇక్కడ బాబు ఎలా చూస్తున్నాడో, క్యాపిటల్ కేని స్మాల్ కేని. ఓకేనా? వెరీ గుడ్. సో ఇది వర్క్ బుక్లో మనము కే గురించి. అయితే నిన్న మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము ఎల్ అక్షరము ట్రేసింగ్ అనేది దిద్దడం అనేది చూడడం జరిగింది. అవునా? ఎల్ అక్షరాన్ని రకరకాల విధానాల ద్వారా మనము ట్రేసింగ్ అనేది చేయడం జరిగింది. ముందు వేలుతోటి చేసాము, తర్వాత చింతగింజలు పేర్చాము, బాణం గుర్తులను చూసుకున్నాము. సో తర్వాత దానికి సంబంధించింది శాండ్ పేపర్ తయారు చేసుకుని శాండ్ పేపర్ మీద ట్రేసింగ్ చేసాము ఎల్ అక్షరము. సో మీరంతా చేశారా? మరి ఇంటి దగ్గర నేర్చుకున్నారా ఎల్ అక్షరం ఎట్లా చేయాలో? మరి ఇక్కడ చూడండి, ఇక్కడ బాబు చేస్తూ ఉన్నాడు, పాప చేస్తూ ఉంది ఎల్ ట్రేసింగ్. చూద్దాం. సో శాండ్ పేపర్ తయారు చేసుకొని చక్కగా ఎంత బాగా తయారు చేసుకున్నారో చూడండి. ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ తయారు చేసి ఇచ్చారు, పాప చేస్తూ ఉంది. క్యాపిటల్ ఎల్, తర్వాత స్మాల్ ఎల్ కూడా చేస్తూ ఉంది. చూద్దాం. ఇంకొక యాక్టివిటీ ట్రేసింగ్లోనే ఇంకొక యాక్టివిటీ మనకి చింతగింజలు పేర్చడం కూడా ఉంది కదా. చింతగింజలు పేర్చడం చూద్దాం ఇప్పుడు. సో క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్. అయితే మాకు వాట్సాప్లో కూడా కొంతమంది పంపించడం జరిగింది. నేను నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, ఇంటికి వెళ్ళి పిల్లల చేత చేయిస్తున్నారు కొంతమంది అంగన్వాడీ టీచర్స్. అండ్ తల్లిదండ్రులు కూడా కొంతమంది ఇంట్రెస్టింగ్గా చేయిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మా అభినందనలు. అలాగే మిగతా అంగన్వాడీ టీచర్స్ అంతా కూడా ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఇంటికి వెళ్ళి ఒకరిద్దరు అంగన్వాడీ మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, మీ పిల్లల పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లల చేత చేయించండి, ప్రాక్టీస్ చేయించండి. సో దట్ మీకు కూడా వస్తుంది అండ్ పిల్లలు కూడా అది చేయడము నేర్చుకుంటారు. అక్షరం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అండ్ మిగతా తల్లిదండ్రులతోటి కూడా చేస్తున్నారా లేదా అనేది ఫోన్ల ద్వారా తెలుసుకోండి. సో కొంతమంది అంగన్వాడీ టీచర్స్ మేము చూస్తూ ఉన్నాము,
మాకు ఫోటోలలో పంపించినప్పుడు ఊరికే జస్ట్ ఏదో టీవీలో సీరియల్ చూస్తున్నట్టు ఇట్లాగా చేయడం జరుగుతూ ఉంది. అది కాదు, ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్. మీకు మళ్ళీ చెప్తున్నాం, అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్. పేరెంట్స్ చూస్తారు, పేరెంట్స్కి ట్రైనింగే, మీకు ట్రైనింగే. పేరెంట్స్ ట్రైన్ అప్ అవ్వడము, వాళ్ళ సామర్థ్యాలు పెంచుకోవడం, వాళ్ళ పిల్లలతో చేయించడం. అలాగే మీరు కూడా మీ సామర్థ్యాలను పెంచుకోవాలి. మీరు మీ అంగన్వాడీ పరిధిలో ఉన్న పిల్లలందరితోటి చేయిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఒకరు ఇద్దరు పిల్లల దగ్గరికి వెళ్ళి చేయిస్తూనే ఉండాలి. ఈ విధంగా మీరు కనీసము ఈ టైంలో, కరోనా టైంలో పిల్లలందరినీ తప్పకుండా కవర్ చెయ్యాలి. పిల్లల అభివృద్ధి అనేది కంటిన్యూస్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు చేయించలేదు అని అంటే వాళ్ళలో ఆ స్కిల్ అనేది డెవలప్ అవ్వకుండా అలాగే ఉండిపోతుంది. మనం పూర్తి సామర్థ్యాలు పెంచాలి, పిల్లల్లో తీసుకురావాలి అని అంటే మనం ఇవన్నీ చేయించాలి. సరే, నెక్స్ట్ మనము తిరుగుతూ రాస్తామనే ఆట కూడా చూద్దాము. ఈ తిరుగుతూ రాస్తామాట ఈరోజు మనము ఇంగ్లీష్ లెటర్స్ తోటి ఆడుకుందాం. నేను కంజీర మోగిస్తూ స్టాప్ అని చెప్తాను. స్టాప్ అనగానే ఎవరైతే ఏ బాక్స్ ముందు అయితే నిలబడి ఉంటారో అక్కడే కూర్చొని పై బాక్స్ లో ఏ లెటర్ ఉందో కింది బాక్స్ లో అదే లెటర్ ని రాయాలి. ఇక్కడ ఏ లెటర్స్ ఉన్నాయో ఒకసారి చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు ఆడుకుందాం. వర్షిని పై బాక్స్ లో ఏ లెటర్ ఉంది? క్యాపిటల్ కే. నువ్వేం రాసావు? క్యాపిటల్ కే. వెరీ గుడ్. దీపిక పై బాక్స్ లో ఏ లెటర్ ఉంది? క్యాపిటల్ ఎల్. నువ్వేం రాసావు? క్యాపిటల్ ఎల్. వెరీ గుడ్. నాగచైతన్య పై బాక్స్ లో ఏ లెటర్ ఉంది? స్మాల్ ఎల్. నువ్వేం రాసావు? స్మాల్ ఎల్. వెరీ గుడ్. దివ్యశ్రీ పై బాక్స్ లో ఏ లెటర్ ఉంది? క్యాపిటల్ ఎల్. నువ్వేం రాసావు? క్యాపిటల్ ఎల్. వెరీ గుడ్. పిల్లలు మీరు ఇంగ్లీష్ లెటర్స్ ని తిరుగుతూ రాస్తామాటలో చాలా చక్కగా రాశారు. సో ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే అక్కడ ఎల్ ఇలాగ రాయడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఎల్ ఇలా రాస్తే సరిపోతుంది. ఇక్కడ స్క్రీన్ మీద మీకు చూపిస్తా ఉన్నాను. ఎల్, స్మాల్ ఎల్ ఒక లైన్ రాస్తే చాలు. పిల్లలకు ఈ విధంగా నేర్పించండి. స్మాల్ ఎల్ ఒక సింగిల్ లైన్. ఓకేనా? ఇంతకుముందుకు అంటే మీకు నిన్న చూపించడం కూడా జరిగింది. ఇంతకుముందుకు పిల్లలు కూడా మనము ట్రేసింగ్ చేసినప్పుడు ఎల్ మీద, స్మాల్ ఎల్ మీద ఒక సింగిల్ లైన్ మీద పెట్టడము జరిగింది. అదొక చిన్న కరెక్షను. ఓకే, నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము. మనము ఈ నెల ఆటలలో నిచ్చెన ఆట అనేది ఉంది. ఆట ఎలా ఆడించాలనేది ఇప్పుడు అంగన్వాడీ కేంద్రంలో చేస్తూ ఉన్నారు. ఈ ఆట ఆడిస్తూ ఉన్నారు. ఆట చూద్దాం. మరి మీ ముందు ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి, గుండ్రాలు ఉన్నాయి కదా, నిచ్చెనలు ఉన్నాయి మీ ఎదురుగా. మీరు నేను విజిల్ స్టార్ట్ చేయగానే కంజీరా మోగిస్తుంటే మీరు ఒక్కొక్క రాయిని ఒక్కొక్క గడిలో పెట్టాలి. ఒక్కొక్క గడిలో ఒక్కొక్క రాయిని పెట్టాలి. అన్ని రాళ్ళు అయిపోయిన తర్వాత వచ్చి నిలబడాలి. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు లీడర్. ఎవరు ఫస్ట్ మెల్లగా పెట్టాలి. సరేనా? రెడీయా పిల్లలు? స్టార్ట్ చేస్తున్నా. పెట్టాలి ఒక్కొక్క గడిలో ఒక్కొక్క రాయి.
పిల్లలు? ముగ్గురు పెట్టారా? వెరీ గుడ్. మళ్ళీ నేను కంజీర మోగిస్తే నా రాళ్ళు తెచ్చి గుండ్రంలో పెట్టాలి. స్టార్ట్. ఒక్కొక్క రాయి పెడుతున్నారా? వెరీ గుడ్. ముగ్గురు ఫస్ట్ పెట్టారా? ముగ్గురు లీడర్స్. వెరీ గుడ్ పిల్లలు, మీరు నిచ్చినట్టు చాలా బాగా ఆడారు. వెరీ గుడ్. ఈ ఆట ఆడించే విధానము మళ్ళొకసారి చూద్దాము. ఇక్కడ మనకి పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఆట ఎలా ఆడించాలనేది కూడా చెప్పడం జరిగింది. ఈ ఆటలో మనకు కావాల్సిన వస్తువులు, ఇది నిచ్చెన ఆట, కావాల్సిన వస్తువులు ఏంటి? శుద్ధ ముక్క లేదా చాక్ పీస్ కానివ్వండి, ముగ్గు కానివ్వండి, రాళ్ళు. పిల్లల్ని తీసుకొని బయటికి తీసుకొని వెళ్ళి ఆట ఆడించాలి. లోపల కూడా పెద్దగా ఉంటే, హాల్ లాగా ఉంటే కూడా లోపల కూడా ఆడించవచ్చు. మనము ఈ నిచ్చెన అనేది ఎలా గీసుకోవాలనేది ఇక్కడ ఇచ్చారు, చూసారా? ఇక్కడ 5 పిల్లలతో ఆడిస్తున్నారు కాబట్టి 5 నిచ్చెనలు తయారు చేసుకోవడం జరిగింది. సో ఒక్కొక్క నిచ్చెనలో ఎన్ని గళ్ళు ఉన్నాయి చూడండి, ఒక 5 గళ్ళు పెట్టుకోవడం జరిగింది. పిల్లలు ఏం చేయాలి? ఇక్కడ రాశారు. ఏం చేశారు, ఏం చేయాలని చెప్పారు. ఎప్పుడు కూడా ఆట ఆడించేటప్పుడు పిల్లలకి మనం ముందుగా సూచనలు అనేటిది ఇవ్వాలి. సూచనలు ఇచ్చినప్పుడు ఏమన్ని సూచనలు ఇస్తారు అక్కడ రాశారు చూడండి. టీచరు విజిల్ ఊది ఆట ప్రారంభిస్తుంది, లేదా కంజీర శబ్దంతో కూడా ఆట ప్రారంభించవచ్చు. పిల్లోడు ఏం చేయాలి? ఒక రాయిని తెచ్చి ఒక గడిలో ఉంచాలి. సో ముందు గుండ్రంలో వాళ్ళకి రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళల్లోంచి తీసుకొని వచ్చి ఆ గళ్ళల్లో నింపుతూ ఉండాలి. వాళ్ళు వెనక్కి, అంటే అన్ని రాళ్ళు ఒకేసారి తీసుకురాకూడదు, ఒక్కొక్క రాయి తీసుకొని వెళ్ళి ఆ గళ్ళల్లో పెడతా ఉండాలి. ఇది మనము ఆట ఆడించే విధానము. సో దీనివల్ల ఎలాంటి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి అనేది ఒకసారి చూడండి. ఏకాగ్రత, అంటే ఈ రాయి ఒక్కొక్క రాయిని తీసుకెళ్ళి ఆ గడిలో పెట్టాలి. ఆట అయిపోయేంత వరకు వాడు కాన్సన్ట్రేషన్ అనేది అలాగే ఉంటుంది. అలాగే క్రమశిక్షణతో, అంటే ఒకదాని తర్వాత ఒకటి పెట్టడము. అలాగే స్థూల కండరాలు పరిగెత్తుతూ ఉంటారు, కిందికి వంగి అది పెడతారు. సో ఇవన్నీ కూడా. అలాగే ఇంకొకటి, మనం ఇక్కడ 5 పిల్లలతోటే ఆడిస్తూ ఉన్నాము, మిగతా పిల్లలు అక్కడ చూస్తూ ఉంటారు, వాళ్ళు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం వాళ్ళ వంతు వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇది మనము ఆట ఆడించే విధానము. సో ఈ ఆట ఆడించడం ద్వారా, అంటే ముఖ్యంగా మనము బయటి ఆటలన్నీ కూడా స్థూల కండరాల అభివృద్ధి కోసము మనం చేస్తూ ఉన్నాము. అలాగే స్థూల కండరాల అభివృద్ధితో పాటు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇది ఆట గురించి. మీరు ఈ రోజున అందరూ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా ఒక్కరితోటి 2తోటి కూడా ఈ ఆట ఆడించవచ్చు. ఇక్కడ 3 పిల్లలతోటి ఆడించడం జరిగింది మీకు చూపించినప్పుడు. అయితే అంగన్వాడీ కేంద్రంలో అంటే చాలామంది పిల్లలు ఉంటారు కాబట్టి ఒక 5 నిచ్చెనలు తయారు చేసుకొని, అంటే వాళ్ళకు ఎంత స్థలము వీలైతే అంత స్థలంలో అన్ని నిచ్చెనలు తయారు చేసుకొని పిల్లల చేత ఆడించవచ్చు. ముఖ్యంగా 5 పిల్లలతో ఆడిస్తూ ఉంటే కొంచెం కంట్రోల్డ్గా ఉంటుంది. ఓకే, ఇది ఆట గురించి. తర్వాత నెక్స్ట్ మనము పూర్వగణితంలోకి వెళ్దాము. పూర్వగణితంలో మనము 8 అంకె నేర్చుకుంటా ఉన్నాం. పిల్లలు 8 అంకె నేర్చుకుంటా ఉన్నాం. మీరేం చేశారు మరి? నిన్న 8 అంకెకు సంబంధించింది లెక్కించారా? ఇలాగా కొన్ని వస్తువులు, పువ్వులు లేదా ఆకులు తీసుకొని లెక్కించమని చెప్పాను, గుర్తుందా? సరే, ఈ రోజున మనం మళ్ళీ లెక్కిద్దాము. ఇక్కడ చూడండి, ఒక గుండ్రం గీశాను. ఇప్పుడు నా దగ్గర ఆకులు ఉన్నాయి. నేను ఆకులు ఒక్కొక్కటి లెక్కించి దాంట్లో పెడతా ఉంటాను. మీరు కూడా లెక్కిస్తూ ఉండాలి నాతో పాటు. చూడండి, ఒక ఆకు, 1, అవునా? 2, చెప్పండి, 3, ఎన్ని? 4, అవునా? తర్వాత 5, తర్వాత
6. ఓకేనా? ఇంకా తర్వాత ఏమొస్తుంది? 7. తర్వాత 8. ఓకే, మళ్ళీ లెక్కిద్దామా? లెక్కించండి మళ్ళీ. 1 2 3 4 5 6 7 8. సో ఈ విధంగా పిల్లలు వస్తువులను, వాళ్ళకి ఇచ్చిన వస్తువులను లెక్కించాలి. అయితే ఇది అంగన్వాడీ కేంద్రంలో చేస్తూ ఉన్నారు. చూద్దాం ఈ యాక్టివిటీ కూడా. ఏం తెచ్చారు? జగదీష్ మీరేం తెచ్చారు? పువ్వులు. మీరు ఇప్పుడు ఒక్కొక్క పువ్వుని, జగదీష్ గ్రూప్ వాళ్ళు ఒక్కొక్క ఆకుని, శ్రేయ గ్రూప్ వాళ్ళు ఈ గుండ్రంలో లెక్కించి పెట్టాలి. పెట్టండి. 1 2 జగదీష్ ఏంటివి? 8 పువ్వులు. 8 పువ్వులు. శ్రేయ ఏంటివి? 8 ఆకులు. ఎన్ని ఆకులు ఉన్నాయి? 8 ఆకులు. 8 ఆకులు అనండి అందరు ఒకసారి. 8 ఆకులు. 8 ఆకులు. జగదీష్ ఏంటివి? 8 పువ్వులు. ఎన్ని పువ్వులు ఉన్నాయి? 8 పువ్వులు అనండి. 8 పువ్వులు. 8 పువ్వులు. 8 పువ్వులు. 8 ఆకులు. 8 ఆకులు. 1 2 3 4 5 6 7 8 పువ్వులు. 8 ఆకులు. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా బాగా లెక్క పెట్టారు. సో మనము 8 అంకె నేర్పించే విధానంలో ఇది రెండవ విధానం. ఈ రెండవ విధానం ద్వారా పిల్లలకు 8 అంకె పరిచయం చేస్తూ ఉన్నాం. లెక్కించడం అనేది యాక్టివిటీ. అంటే మనము డైరెక్ట్గా 8 అంకెను చూపించి రాయించడం లేదు. చూడండి, మనము లెక్కించడం ద్వారా పిల్లలకు 8 అంకెను పరిచయం చేస్తున్నాం. ఆ తర్వాతనే ఆకారం అనేది పరిచయం చేస్తున్నాం. సరే, తర్వాత మూడో విధానంలో చేతి వేళ్ళని లెక్కించడం ద్వారా మనము 8 అంకె పరిచయం చేయాలి. పిల్లలు ఇప్పుడు మీ అందరికీ మీరంతా కూడా ఇలాగా చేతులు చాచండి. చాచారా? ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనము 8 అంకె లెక్క పెడదాం, వేళ్ళతోటి లెక్క పెడదాం. ఓకేనా? 1 2 2 3 3 4. ఓకేనా? 4 5 5. తర్వాత 6 7 8. లెక్క పెట్టారా? 8. మళ్ళీ లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8. లెక్క పెట్టారా? సో ఇలాగ వేళ్ళ ద్వారా లెక్కించడము పిల్లలకు పదే పదే ప్రాక్టీస్ చేయించాలి. అంటే వేళ్ళ ద్వారా పిల్లలు లెక్కించడం అనేది తెలుసుకోవాలి. ఇది విధానము 3. విధానం 4లో పిల్లల్ని ఏం చేయాలంటే, కొంతమంది చిన్న చిన్న జట్లుగా చేసి ఒక్కొక్క జట్టుని అంగన్వాడీ కేంద్రంలో 8 వస్తువులు తీసుకురమ్మని చెప్పి పంపించాలి. 8 వస్తువులు. మీరు ఇంట్లో ఉన్నారు కాబట్టి పిల్లలు, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో 8 వస్తువులు తీసుకురావాలి. తీసుకొస్తారా? చిన్న చిన్న వస్తువులు, 8 వస్తువులు. ఓకే, తెచ్చారా? ఇప్పుడు తీసుకొచ్చినప్పుడు మీరు ఒక్కసారి మీ ముందు ఆ 8 వస్తువులు పెట్టుకొని లెక్కించండి. లెక్కిస్తున్నారా? 8 వస్తువులు. ఇక్కడ నేను కూడా కొన్ని వస్తువులు తెచ్చాను. మీకు ఆ వస్తువులు నేను చూపిస్తాను. ఆ 8 వస్తువులు నేను చూపిస్తాను. చూసారా? 1 2 3 4
5 6 7 8. చూసారా, నేను కూడా 8 వస్తువులు మీకోసం చూపిస్తున్నాను. 8. ఓకేనా? మళ్ళీ లెక్క పెడతారా? 8 వస్తువులు. 1 2 3 4 5 6 7 8. మీరు కూడా లెక్క పెట్టారా? 8. వెరీ గుడ్. సరే, ఇది ఒక విధానము 4. ఇది ఇంకొక విధానము, 5వ విధానం కూడా ఇప్పుడు చూద్దాము. 5వ విధానంలో ఏం చేయాలి అంటే బ్లాక్ బోర్డు మీద 8 అంకె రాయాలి. ఇప్పుడు ఇది మనకు అంగన్వాడీ కేంద్రంలో చేశారు, అది చూద్దాము. ఇలాగా బ్లాక్ బోర్డు మీద 8 అంకె రాసి టీచరు బాణం గుర్తులు పెట్టాలి. చూసారా, 8. ఇక్కడ నుంచి మనము ప్రారంభిస్తాము. ఇది పిల్లలు 8 అంకె. ఈ 8 అంకె ఈ మెథడ్ లేదా ఈ విధానము 5 అనేది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం మనం. 8 అనండి. ఇవేంటి? ఈ బొమ్మలు నేను ఒకసారి లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8. 8 బొమ్మలు. 8 అనండి పిల్లలు. 8 బొమ్మలు. 8. శ్రేయ, నువ్వు లెక్క పెట్టు ఒకసారి. 8ని చూడు. 1 2 3 4 5 6 7 8. ఏంటివి? 8 బొమ్మలు. 8 ఎక్కడుంది? 8 మళ్ళీ ఒకసారి చెప్పు. 8 బొమ్మలు. పిల్లలు మీరంతా చెప్పండి. 8 బొమ్మలు. 8. 1 2 3 4 5 6 7 8. 8 ఏంటివి? బొమ్మలు. 8 బొమ్మలు. 8 ఎక్కడుంది? 8 మళ్ళీ అందరనండి పిల్లలు. 8 బొమ్మలు. 8. సో ప్రతి బిడ్డతోటి ఈ 8 అంకెను దగ్గరికి వెళ్ళి చూసి తర్వాత లెక్కించడం అనేది ప్రతి బిడ్డ చేత చేయించాలి. ఇది విధానము 5. సరే, ఇది పూర్వ గణితం గురించి ఈ రోజున కొన్ని విధానాలు చూడడం జరిగింది. మరికొన్ని విధానాలు రేపు చూద్దాము. నెక్స్ట్ మనము పాటలోకి వెళ్దాము. పిల్లలు అందరూ నిల్చోండి, రెడీగా నిల్చున్నారా? ఇప్పుడు మనము పాట పాడుకుందాము. మీరంతా కూడా ఇక్కడ స్వాతి అంగన్వాడీ టీచరు డాన్స్ కూడా చేస్తూ ఉంది. మీరందరూ కూడా డాన్స్ చేస్తూ పాట పాడాలి. అందరికీ వచ్చిందా ఈ పాట పిల్లలు? మీరంతా నేర్చేసుకున్నారా? మరి మళ్ళీ మనం చూద్దాము, రేపు కూడా చూద్దాము. మీకు అందరికీ ఈ పాట వచ్చేసేయాలి. సరే, నెక్స్ట్ మనము తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాము. ముందుగా జా అక్షరానికి సంబంధించినది వర్క్ బుక్లో ఒక పేజీ, మొదటి పేజీ చూద్దాము. జా పేజీ చూద్దాము. మొదటి అభ్యసన జా చిత్రపఠనం.
చిత్రాలను గుర్తింపచేసి మాట్లాడించండి. జా శబ్దానికి సంబంధించిన చిత్రాలను పలికించండి. జా శబ్దంతో మొదలయ్యే వాటికి టిక్ పెట్టించండి, మిగతా వాటికి క్రాస్ పెట్టించండి. పిల్లలు, ఇక్కడ కొన్ని చిత్రపటాలు ఇచ్చారు. చిత్రపటాలు చూద్దాము. జా అక్షర శబ్దంతో మొదలయ్యే వాటికి టిక్ పెడదాము, సరేనా? జా శబ్దంతో మొదలయ్యే వాటికి, సరేనా? చూద్దామా? దుగా ఒక్కొక్క చిత్రం చూస్తూ ఉండండి. చూస్తున్నారా? ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఒక్కొక్కటి చెప్తా ఉండాలి. ఏం కనిపిస్తూ ఉన్నాయి మీకు? చూస్తున్నారా? ఇక్కడ ఏం చేస్తుంది ఆవిడ? ఏమో చేస్తుంది కదా. చేతిలో ఏముంది? జల్లెడ కదా. ఏముంది? జల్లెడ. జల్లెడ ఏ శబ్దంతో మొదలైంది పిల్లలు? జా కదా. మరి దీనికి టిక్ పెడదాము. ఇక్కడేం కనిపిస్తుంది? చిన్న గుడిసె కనిపిస్తుంది. మరి జాతో మొదలవుతుందా? కాదు కదా. క్రాస్ పెడదాం. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నారు? ఈయన ఒక ముని ఋషి కదా. ఏం చేస్తున్నారు ఆయనే? జపం చేస్తున్నారు. జపం. ఆయన చేతిలో ఏముంది? జపమాల. జపం చేస్తున్నారు. మరి ఏ శబ్దంతో మొదలయ్యింది? జా కదా. జపం. జా. జపమాల. జా. మరి టిక్ పెడదామా? టిక్. ఇంకా చూడండి, ఏం కనిపిస్తున్నాయి? ఇంకా పాప ఏం చేస్తుంది? పాప చేతిలో ఏదో ఉంది. ఏమిటది? చేతిలో ఏం పట్టుకుంది? జడ కదా. జడ పట్టుకుంది. మరి ఏ శబ్దంతో మొదలైంది? జా. జడ. వెరీ గుడ్. జా కదా. సరే, టిక్ పెడదాం మరి జాకు. ఇంకా ఇక్కడేం కనిపిస్తున్నాయి? రోళ్ళు, రోకర్లి. ఇక్కడేమో చేస్తున్నది పప్పులా బియ్యము. బియ్యం జల్లెడ పడుతున్నారు. ఇక్కడేం చేస్తున్నారు పిల్లలు? వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా. ఇంకా కింద మరిన్ని చిత్రాలు ఉన్నాయి, చూద్దాం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాబు ఏం చేస్తున్నాడు? చేపలు పడుతున్నాడు కదా. చేపలు పడుతున్నాడు. పొలంలో చేపలు కనిపిస్తున్నాయి. మరి చేపలు ఏ శబ్దంతో మొదలవుతుంది? జాతో మొదలవుతుందా? కాదు కదా. కాబట్టి క్రాస్. ఇంకా చూసారా పిల్లలు? ఇక్కడ ఏదో కనిపిస్తున్నాయి. ఏంటివి? చిన్న పురుగులాగా కనిపిస్తున్నాయి కదా. వీటిని జలగా అంటాము. జలగా. జలగల్లాగా ఉన్నాయి. జలగా. జలగ మరి ఏ శబ్దంతో మొదలైంది? జా. సరే, మరి వీటికి కూడా టిక్ పెడదాము. చేపలకు క్రాస్ పెట్టాము. ఇంకా ఏమున్నాయి? ఇంకా చూస్తున్నారా? చూడండి మరి. ఇంకేమన్నా జా శబ్దంతో మొదలయ్యేటువంటి చిత్రాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? సరే, పైన మరి ఒక పాట కూడా ఇచ్చారు. మరి పాట కూడా పాడుకుందాం. జలజ జమున జతగాడారు, జడలో జాజి పూలు తురిమారు, జమున జయంతి నాట్యం చేశారు, జజ్జన కరిజనారే జజ్జన కరిజనారే అంటూ పాటలు పాడారు. నెక్స్ట్ మనము మరొక జా అక్షరానికి సంబంధించిన పాట విందాం. ఆడారు, జడలో జాజి పూలు తురిమారు, జమున జయంతి నాట్యం చేశారు, జజ్జనకరి జనరే జజ్జనకరి జనరే అంటూ పాటలు పాడారు. జలజ జమున జతగాడారు,
జడలో జాజి పూలు తురిమారు జమున జయంతి నాట్యం చేశారు జజ్జనకరి జనరే జజ్జనకరి జనరే అంటూ పాటలు పాడా. ఇప్పుడు మనము మరొక అంశం చూద్దాము. ఈ క్రియేటివ్ యాక్టివిటీస్ అంటే సృజనాత్మక కార్యక్రమాల్లో మనకి అక్టోబర్ నెలలో వాహనాలు అతికించడం అనే యాక్టివిటీ ఉంది. అది మనకి ఇక్కడ విజయలక్ష్మి తను చేసి చూపిస్తున్నారు. మీరంతా కూడా పిల్లల చేత ఈ యాక్టివిటీ చేయించండి. చూద్దాం మరి. అంటే ఈ అంశాన్ని మనం పిల్లల చేత ఎలా చేయించాలో ఇప్పుడు మనము చూద్దాం. వాహనాల బొమ్మలను అతికించడానికి మనకు కావలసిన వస్తువులు వాహనాల కటౌట్లు, చిన్న చిన్నవి స్టెన్సిల్స్తో అవి తయారు చేసుకున్నవి, ఒక చార్ట్, క్రయాన్ పెన్సిల్స్, కలర్స్, పోస్టర్ కలర్స్ లాంటివి తీసుకుని ముందుగా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, చూసారా ఇది ఏం కనపడుతుంది ఇక్కడ అంతా? చూడండి, ఇదో ఈ చార్ట్లో మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ. ఇదేంటి? ఇక్కడ చెట్టు ఉంది, దాని తర్వాత ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇల్లు కదా ఇవన్నీ. ఏంటి ఇక్కడ ఏమున్నాయి పైన? ఇదంతా కూడా ఆకాశం. అవునా? ఇక్కడ పక్షులు ఎగురుతున్నాయి, ఇక్కడ మబ్బులు అన్నీ ఉన్నాయి కదా. ఇది ఆకాశం, సూర్యుడు కూడా ఉన్నాడు. సో ఇదంతా ఆకాశము. ఇండ్ల పైన మనకి ఇక్కడ ఆకాశం కనపడుతుంది. ఇక్కడ ఇండ్ల ముందు ఏం కనపడుతుంది? ఇక్కడ ఇదంతా ఇదేందో ఇట్లా, ఇదేంటిది? దారి కదా, ఇంటి ముందట దారి ఉంది. ఇది ఇక్కడి నుంచి ఇలా రోడ్డు, ఇలా ఇటు నుంచి ఇంకో రోడ్ వస్తుంది, ఇటు నుంచి ఇంకో రోడ్ కూడా వస్తుంది. ఇటువైపున ఏముంది చూడండి, ఇది ఇక్కడ ఏంటి? బ్లూ రంగులో ఉంది కదా, నీల రంగులో ఉంది కదా. ఇది ఒక చిన్న సరస్సు, ఓ కొలను సరస్సు. ఇది సరస్సు అంటే నీళ్ళ జలపాతం లాంటిది అనమాట. నీళ్ళు ఉంటాయి అక్కడ, దాన్ని మనము సరస్సు అంటాము. అయితే ఇప్పుడు ఇక్కడ మనము ఎలాంటి వాహనాలు పెడతాము అన్నది చూద్దాం మరి. అంటే రోడ్డు పైన ఏ వాహనాలు వెళ్తాయి, మళ్ళీ సరస్సులో ఏం వాహనాలు మనం పెట్టచ్చు, ఆకాశంలో ఏం వాహనాలు ఉంటాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు, మీరు కొన్ని ఆల్రెడీ చూసుంటారు. ఎప్పుడైనా ఆకాశంలోకి చూస్తే మీకు అక్కడ ఏమైనా కనపడిందా? గాల్లో ఎగురుతున్నట్టు పక్షులు అవి కాకుండా ఇంకేం కనపడతాయి చెప్పండి? ఎవరో చెప్పేస్తున్నారు. విమానం, ఏరోప్లేన్ కనపడుతుంది కదా. అది ఎక్కడ పెట్టాలన్నది ఇప్పుడు మనం చూద్దాం. మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయటికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళారు? ఎలా వెళ్తారు? బస్సులో వెళ్తారు కదా. ఆ బస్సులో లేకపోతే కారులో వెళ్తారు కదా. అవన్నీ ఎక్కడ నడుస్తాయి చూద్దాం మరి. ఇప్పుడు మీరే చెప్పాలి ఎక్కడ పెట్టాలన్నది మరి. ఇంకా ఎప్పుడైనా ఎవరైనా నదుల్లోకి అటువైపు వెళ్ళినప్పుడు చూసారా? నదిలో లేకపోతే ఎక్కడైనా సముద్రంలో అట్లా ఏమి జాలర్లు వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా చేపలు పట్టడానికి. వాళ్ళు ఎందులో వెళ్తారు? ఎవరో చెప్పేశారు, పడవ. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఈ చార్ట్ పైన మనం ఎక్కడెక్కడ ఏవి పెట్టాలన్నది చూద్దాం. అయితే ఇందుకు గాను మనం ముందుగా స్టెన్సిల్స్ రెడీ చేసుకోవాలి. ఆ స్టెన్సిల్స్ ఎలా అన్నది చూద్దాం. అయితే మనకు డిపార్ట్మెంట్ సరఫరా చేసిన స్టెన్సిల్స్ ఉన్నాయి. దాని ద్వారా మనము ఇవి తయారు చేసుకోవాలి. ముందుగా ఖాళీ పేపర్లు తీసుకోవాలి. కొంచెం థిక్గా ఉన్నవైతే పిల్లలకు పెట్టడానికి ఈజీగా ఉంటాయి. ఇది మన డిపార్ట్మెంట్ ఇచ్చిన స్టెన్సిల్ చూడండి. దీంట్లో ఇక్కడ మనకు ఇది తీసేసాము. ఇక్కడ ఇది విమానము. ఇప్పుడు ఇది ఏమి షేప్ వస్తుంది చూద్దామా మరి. మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా బొమ్మలు గీసుకోవాలి. ఇప్పుడు ఇదేం షేప్ వచ్చేసింది చూడండి. ఏంటిది? చెప్పేస్తున్నారు ఎవరో, ఇది పడవ. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. స్టెన్సిల్ ఎలా గీయాలనేది చూస్తున్నారా? మీరు కూడా ఇలా ట్రై చేయవచ్చు. ఇలా మొత్తం అవుట్లైన్ మనము పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ ముందుగా పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఇక్కడ ఏరోప్లేను, షేప్స్ అన్నీ జాగ్రత్తగా ఇలా పట్టుకుంటూ దీన్ని మనము గీసుకోవాల్సి ఉంటుంది.
ఇదేంటి? ఇది కారు. చూద్దామా? ఇప్పుడు ఇక్కడ చక్రాలు వేసేస్తే ఇప్పుడు కనపడుతుందా? ఇక్కడ 2 కిటికీలు కూడా పెట్టొచ్చు మనం. ఇంకా ఇంకొకటి గీద్దామా? ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది మనకి. సరే, బస్సు. ఈ బస్సుకు కూడా చక్రాలు ఇలా ముందుగా గీసుకున్న తర్వాత మనం దీన్ని కట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇదిగో ఇప్పుడు మనకు ఇంకో కారు తయారైపోయింది. అవునా? ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని ఉన్నాయి, చూసుకుందామా? ఇవన్నీ కూడా వాహనాలన్నీ కూడా మనం ఇందులో నుంచి కట్ చేసినవే. ఇది ఒక పడవ, ఇది ఒక విమానం, ఇది ఇంకో పడవ, ఇది కూడా ఇంకొక బస్, ఇది ఒక కార్, ఇంకో కార్. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఈ చార్ట్ పైన పెట్టాలి. చూద్దామా ఎక్కడెక్కడ అతికించాలో ఇప్పుడు మీరే అతికించాలి. ఈ చార్ట్ గీసేటప్పుడు టీచర్ గారు పిల్లల సహాయం తీసుకొని ఈ ఆకారాలు గీయటంలో మళ్ళీ కలరింగ్లో పిల్లల్ని కూడా పార్టిసిపేషన్ చేయిస్తే పిల్లలు కూడా ఉత్సాహంగా ఇందులో కలరింగ్ అది చేస్తారు. దాని తర్వాత ఇప్పుడు ఈ వాహనాలను మనము అతికించమని చెప్పాలి. ఇప్పుడు ఒక్కొక్క వాహనం తీసుకుందామా? ఏంటి పిల్లలు ఇది? చెప్పండి. ఇది కార్. ఇప్పుడు ఈ కార్ ఎక్కడ పెడతారు? చెప్పండి. ఎక్కడ ఉంటుంది కార్? ఎక్కడ నడుస్తుంది? ఆకాశంలో నడుస్తుందా? రోడ్డు పైన నడుస్తుందా? నీళ్ళల్లో నడుస్తుందా? చెప్పాలి మీరు. చెప్పండి. ఎవరో చెప్పేశారు. ఇది ఎక్కడ నడుస్తుంది? రోడ్డు పైన. సో రోడ్డు పైన ఇక్కడ పెడదామా? ఇక్కడ ఫస్ట్ ముందుగా అన్నీ పెట్టేసిన తర్వాత మనము ఒక్కొక్కటి అతికిద్దాం. ఇప్పుడు ఇంకొకటి తీద్దాం. ఏంటిది? ఇది విమానం. విమానం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ నడుస్తుంది? ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకు? ఆకాశంలో కనిపిస్తుంది. సో ఆకాశం అంతా ఎక్కడుంది? ఇక్కడంతా ఆకాశం ఉంది కదా, ఇక్కడ పెడదాం. ఇక్కడ పెడదామా? ఇక్కడ పెడదాం. దీన్ని ఇక్కడ అతికించాలి. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఏంటిది? ఇది బస్సు. బస్సు ఎక్కడ నడుస్తుంది చెప్పండి? రోడ్డు పైన. సో ఇక్కడ పెడదామా? రోడ్డు పైన ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకొకటి. ఇదేమిటి? ఇది పడవ. పడవ ఎక్కడ ఉంటుందమ్మా? నీళ్ళలో కదా ఇది పనిచేసేది. సో నీళ్ళలో ఇక్కడ పెడదాం. ఇది కూడా మనకి ఇంకొక పడవ కూడా ఉంది. ఇది ఇంకో పడవ. ఇప్పుడు వీటిని ఇక్కడ పెట్టిన తర్వాత మనం దీన్ని అతికించాలి. ఇప్పుడు ఒక్కోటి టీచరు పిల్లలకి ఇచ్చి అతికించమని చెప్పాలి. పిల్లలకు ఇలా వెనకకి పెట్టి గమ్మంతా పెట్టేసి చక్కగా రోడ్డు పైన మనం ఇప్పుడు కారుని అతికించాం. అయిపోయిందా? ఇప్పుడు ఇంకొక వాహనం, విమానం అతికిస్తున్నాం మనం ఇప్పుడు. దాని తర్వాత ఇంకొక వాహనం చూద్దాం. బస్సు. అవుట్లైన్గా గమ్ము అతికించినా సరిపోతుంది. కొద్దిగా రాసి గమ్ము వాడకం కూడా పిల్లలకు మనము ఈ యాక్టివిటీ చేసేటప్పుడు చెప్పచ్చు. ఇక్కడ పడవ వచ్చేసింది మనకి. ఇప్పుడు మనకు మళ్ళీ ఒకసారి చూసుకుందామా? సో విమానం అనేది ఆకాశంలో నడుస్తుంది. బస్సు, కారు ఇవన్నీ కూడా ఈ వాహనాలు రోడ్డు పైన నడుస్తాయి. మళ్ళీ పడవలు అన్నమాట. ఇవన్నీ రకరకాల వాహనాలు ఉంటాయి. ఈ వాహనాలు ఎక్కడెక్కడ పనిచేస్తాయి, ఎక్కడెక్కడ మనం వీటిని ఉపయోగిస్తామని పిల్లల చేత చెప్పించడం ద్వారా పిల్లలకు వాహనాల గురించి తెలుస్తుంది. వివిధ వాహనాల గురించి కూడా చక్కగా మాట్లాడినప్పుడు పిల్లలు ఆ పదజాలము, మళ్ళీ వాటి వాహనాల ఉపయోగాలు ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అంటే నదిలోనే బస్సు వెళ్ళలేదు, నదిలో పడవనే వెళ్తుంది, అట్లాంటివి కూడా పిల్లలు చెప్పగలుగుతారు. మళ్ళీ ఇంకా అతికించడం అనే స్కిల్ కూడా పిల్లలు ఈ నైపుణ్యాన్ని నేర్చుకుంటారు. సో ఇలాంటి యాక్టివిటీ చేయించడం వలన పిల్లలకు ఎన్నో మంచి నైపుణ్యాలు పెంపొందించుకోగలుగుతారు. సో ఇది సృజనాత్మక కృత్యం అన్నట్టు. పిల్లల చేత ఈ యాక్టివిటీస్ చేయించండి. చిన్న చిన్న వాహనాల బొమ్మలు కత్తిరించి పిల్లలకు ఇవ్వండి. తల్లిదండ్రులు మీరు కత్తిరించి ఇవ్వండి, పిల్లలకు మాత్రము చాకులు అట్లాంటివి కత్తర్లు ఇవ్వకండి. ఓకేనా? ఈ యాక్టివిటీ చేయించండి. సరే, ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.